ఉత్తరప్రదేశ్లోని లక్నోలో వెలుగు చూసినటువంటి ఒక దారుణ ఘటన ఇప్పుడు ప్రతి తల్లిదండ్రుల్ని ప్రతి విద్యార్థిని ఒక్కసారిగా ఆలోచనలలో పడేసేలా చేస్తుంది. అసలు ర్యాంకులు కెరీర్ కంటే ప్రాణాలు బంధాలు ఏమాత్రం విలువ లేనివా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ గుండె కూడా బరువెక్కుతోంది. లక్నోలో మన్వేంద్ర ప్రతాప్ సింగ్ అనేటువంటి వ్యక్తి వర్ధమాన్ పాథాలజీ అనే పేరుతో ఒక ల్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన కొడుకు డాక్టర్ కావాలన్నది ఆ యొక్క తండ్రి కల. అందుకే నీట్ పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వాలని, చదువుపైన శ్రద్ధ పెట్టాలని కొడుక్కి రోజు చెప్తూ ఉండేవాడు. తండ్రి మాటలు ఆ కొడుక్కి చెవికెక్కలేదు సరికదా, తన పైన ఒత్తిడి తెస్తున్నాడన్న కోపం రోజుకు రోజుకు తన మనసులో పెరుగుతూ వచ్చింది. ఆ కోపం ఎంతలా అంటే తనను కనిపించిన తండ్రి అనే కనికరం లేకుండా చేసేసింది. కన్న తండ్రిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపేలా చేసేసింది. అంతటితో ఆగని ఆ కసాయి కొడుకు తండ్రి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఇంట్లోనే ఒక డ్రమ్లో దాచినటువంటి ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. 2 రోజుల పాటు మన్వేంద్ర ప్రతాప్ సింగ్ కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు బంధువులు కంగారపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు ఫస్ట్ నమోదు చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎక్కడా వెతికినా కూడా ఆయన ఆచూకీ దొరకలేదు. కానీ వారి సొంత ఇంట్లోనే ఏదో భరించలేని దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇల్లంతా వెతికిన పోలీసులకు ఒక డ్రమ్ములో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి మన్వేంద్ర ప్రతాప్ సింగ్ మృతదేహం ముక్కలు కనిపించాయి. ఆ దృశ్యం చూసిన పోలీసులే వణికిపోయారు. కన్న కొడుకే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు, భయభ్రాంతలకు గురయ్యారు, ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.